పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు అయితే అట్టుడికిపోతున్నాయి. మమతా బెనర్జీకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మొన్నటి వరకు సర్రు, ఇప్పుడు మళ్ళీ ఈ బొగ్గు కుంభకోణం. ఏకంగా ఆమె ఈడీతోనే ఢీకొంటుంది. ఒక పక్క మోడీ మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు తాజాగా ఐపాక్కి సంబంధించిన కార్యాలయాల మీద జరుగుతున్న సోదాలు ఏవైతే ఉందో అక్కడ కావాలనే వీళ్ళ రాజకీయ వ్యూహాలకు సంబంధించిన కొన్ని ఫైల్స్ని తీసుకెళ్లే ప్రయత్నం, దొంగతనం చేస్తున్నారంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు. కానీ నిన్న తాజాగా అమిత్ షా కార్యాలయం ఎదుట వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉన్నారో టీఎంసీకి సంబంధించి వాళ్ళందరూ ఆందోళన చేయడం కానీ, అంటే ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటున్న ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్ని రాజకీయ కోణంలో ఎలా చూడాలి ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అంటే భారతీయ జనతా పార్టీ అయితే ధీమాగా ఉంది, పశ్చిమ బెంగాల్లో ఈసారి విజయం మనదే అని. దానికి తగ్గట్టుగానే మొన్న సర్వేషన్లో చాలా హడావిడి చేశారు ఆమె. ఇప్పుడు మళ్ళీ ఈ ఈడీ సోదాలతో, అది కూడా ఐపాక్కి సంబంధించిన కార్యాలయాల మీద సోదాలు జరుగుతూ ఉంటే వీళ్ళ ఎన్నికల వ్యూహాన్ని దొంగిలించే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అని ఆరోపణలు చేయడం. అంటే ఏంటి, మమత ఏమన్నా నిజంగా టార్గెటా బీజేపీకి? ఆ వ్యూహంగా జరుగుతుంది ఇదంతా? ఉల్టా చోరు కొత్త వాళ్ళకి డాంటే అంటే దొంగ 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 అని అరవడం అన్నట్లు మమతా బెనర్జీ విషయంలో తెలివైన పని. మీకు ఒక జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి. అదొక రెబలిజం మెంటాలిటీ ఉన్నటువంటి ఏరియా బెంగాల్. ఇప్పుడు ఈయన నాన్న అంటే నాన్న ఎందుకు అనాలి, అమ్మ మొగుడని ఎందుకు అనకూడదు అనే మెంటాలిటీ ఉంటుంది అనమాట. వితండవాదం. ఈ వితండవాదం ఇవాళ కాదు, అది ఎప్పటి నుంచినో కమ్యూనిస్టుల చేతుల్లో ఉండటం వల్ల వచ్చినటువంటి విధానం. అది దాన్ని ఈవిడ హైజాక్ చేయగలిగింది కమ్యూనిస్టుల నుంచి. ఆ వితండవాదంలో మరికొంత వితండవాదం తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు అక్కడ మారిపోయి బీజేపీని గెలిపిస్తారని కూడా నేను నమ్మట్లేదు. నాకు ఇంకా నమ్మకం లేదు అక్కడ బీజేపీ బెంగాల్లో గెలిచేస్తుందని. చైతన్యం వచ్చింది, కానీ ముస్లిం పోలరైజేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మమత చేస్తున్నది ఏంటంటే విక్టిమైజ్డ్ గేమ్, అంటే సింపతి తెప్పించుకోవాలి. ఇట్లాంటి సింపతి గేములలో ఓడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. వాస్తవంగా ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టు వీళ్ళ జరిగినప్పుడు ఇంకా మేము అది ఇక వచ్చేస్తాం అనుకున్నాడు మళ్ళీ కేజ్రీవాల్. అందుకని రాజీనామా కూడా చేసి ముఖ్యమంత్రి పదవికి జైల్లో ఉన్నప్పుడు చేయమంటే చేయలేదు, జైలు నుంచి బయటకు వచ్చాక చేసి లాంబాని పెట్టాడు. ఎందుకు? ఓ సెంటిమెంట్ గేమ్, అయ్యో అన్యాయంగా కేసులో పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇరికిచ్చారని. ఇప్పుడు బెంగాల్లో ఈవిడ అట్లా కాదు, ఒక మంచి పద్ధతి చేసేసింది, తెలివైన పద్ధతి. జనాల్ని కరప్టెడ్ చేసేసింది. లంచం తీసుకోవడం అనేటటువంటిది అక్కడ ఒక రొటీన్. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక తృణమూల కాంగ్రెస్ నాయకుడు ఉంటాడు. అక్కడ ₹1,00,000 అయ్యేటటువంటి ఫీజు అయ్యే ఆపరేషన్ బయట ఉందనుకోండి, ఇక్కడ ఒక 5,000 తృణమూలోడికి తీస్తే చాలు, వాడు డాక్టర్తో చెప్పి చేపిస్తాడు. అక్కడ మామూలుగా డాక్టర్ ఫ్రీగానే చేయాలి, వీడితో చెప్పించుకోవాలి. అప్పుడు అంటే ఇక్కడ కరప్షన్ని జనరలైజ్ చేసింది ఆవిడ. కాబట్టి ఈ డబ్బులకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు మమతా బెనర్జీ కరప్షన్ పెద్ద కరప్షన్గా చూడరు. మనకి ఆంధ్రాలో జరిగేటటువంటి తరహా అదే కదా. నేను ఇప్పుడు జనాలకు అలవాటు చేశాక జనం మేమేంత తింటున్నప్పుడు నాయకుడు కత్తి ఎక్కువ తింటే తప్పే ఉందిలే అనే స్టేజ్కి వచ్చేసారు, అంతే కదా. అందుకని ఇక్కడ కరప్షన్ అనేటువంటిది పెద్ద సబ్జెక్ట్ కాదు. మాకే 2,000 ఇస్తున్నాడు ప్లస్ ఆ డబ్బులు ఈ డబ్బులు ఇస్తున్నారు, ఏముందిలే అనేటటువంటి స్టైల్లో ఉంది. సేమ్ అక్కడ ఆవిడ అట్లా చేసేసింది. సంక్షేమ పథకాలు ఈ కాన్సెప్ట్. ఇంకోటి అక్కడ ఆవిడకి ఉపాధి ఉద్యోగం ఉండనియదు పెద్దగా, ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడేలా చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహించదు. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో ఎందుకు దెబ్బతిన్నాడు? హైదరాబాద్లో అక్కడ ఆయన పెద్ద ఎత్తున కంపెనీలు ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు, వచ్చినాయి నడిచినాయి. అందులో ఉద్యోగాలు చేసేవాడు మేము బాబు వల్లనే ఉద్యోగం అనుకుంటాడా? ఇవాళ ఉద్యోగం పొందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోడు కదా. కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీల వలన అయితే అట్లా ఉండదు. అందుకని కదా అక్కడ బెంగాల్లో కమ్యూనిస్టులు కానీ తృణమూలు కానీ ప్రైవేట్ కంపెనీలని ప్రోత్సహించరు. వాళ్ళు ఓన్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కంపెనీలు మాత్రమే ప్రోత్సహిస్తారు. అక్కడ సచ్చినట్టు ఈ ప్రభుత్వం చెప్పినట్టే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉండదు, అంతే కదా. కాబట్టి అక్కడ ఆధారపడే కర్మ పెట్టించారు వాళ్ళకి. కాబట్టి మమతా బెనర్జీకి అక్కడ టెంపో ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే నేను చెప్పినట్టు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హిందువులను ఒక్కళ్ళనే ద్వేషిస్తారు, ముస్లింలను ప్రేమిస్తారు, ముస్లిం విధానాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు హిందూ మహిళల్లో బట్టలు సరిగ్గా వేసుకెళ్ళండి అమ్మా అని ఎవరన్నా అన్నారంటే కనుక రచ్చరచ్చ చేస్తారు. అక్కడ బురకా లేకుండా బయటికి రాకూడదంటే వాళ్ళని సమర్థిస్తారు, అది వాళ్ళ విధానం అంటారు. అది వాళ్ళ టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఆ మెంటాలిటీ ఆవిడికి అడ్వాంటేజ్.
ఇప్పుడు హిందువులు విక్టిమ్స్ అయినటువంటి వాళ్ళందరూ పోలరైజ్ అయ్యారు బీజేపీ వైపు ఈ ట్రిప్. దాని వలన గెలవాలి అంటే ఈ విక్టిమ్స్ మమతా బెనర్జీ బ్యాచ్ కంటే ఎక్కువ అయి ఉండాలి, అదైతేనే గెలుపు సాధ్యం. లేకపోతే రివర్స్ గేమ్, తన ప్రభుత్వ అసమర్థత అసంతృప్తిని డైవర్ట్ చేయడం. అక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. బెంగాలోళ్లే కదా ఇప్పుడు మనకు వచ్చి ఇక్కడ పనులు చేసేది చాలా మంది, బోల్డ్ అంతమంది ఇక్కడికి వచ్చి పనులు చేసేవాళ్ళు బెంగాలోళ్లే. దేశం మొత్తం నలుమూలకి పోయి పని చేసుకోవడం వాళ్ళు, వాళ్ళకి అక్కడే పని దొరకనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఏంటి ఇప్పుడు ఆవిడ చెప్పేది, నేను పోరాడుతున్నాను, నన్ను మోడీ ఆపేస్తున్నాడు, నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నేను పోరాడుతున్నాను. ఎక్కడెక్కడో ఉంటారు వీళ్ళు, లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఆవిడ. మనకు గనక ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ నుంచి ఈ ప్రాంతాల నుంచి పిలుచుకొస్తారు చూడండి, ఆ టైప్లో. కాబట్టి ఇది ఇంకొకటి ఏంటి, కాంగ్రెస్ని కమ్యూనిస్టుల్ని ఈ కార్నర్లో ఇరికిచ్చేసింది. ఇప్పుడు ఏంటి, మమత పోరాడుతోంది మోడీ మీద, కాంగ్రెస్కి అక్కడ సీన్ లేదు, కమ్యూనిస్టులకి సీన్ లేదు. ఒకప్పుడు వాళ్ళే పరిపాలించింది, కమ్యూనిస్టులు 30 ఏళ్ళు పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళు పరిపాలించింది, ఇప్పుడు 15 ఏళ్లే కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పక్కన ఉండిపోవాలి, ఉండిపోయి ఈమెకే వేయాలి, లేదా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి, చీల్చి బీజేపీకి వెళ్లకుండా చూడాలి. ఇది వ్యూహం. ఇలా ఉండాలంటే ముందు బాధితురాలుగా చూపించుకోవాలి, మహిళ ప్లస్ బాధితురాలు. ఇప్పుడు ఆవిడ నేను చెప్పినటువంటిది ఏంది, ఈడీ రైడ్స్ చేశారు. ఎవరి మీద రైడ్స్ చేశారు, ఐప్యాక్. ఐప్యాక్ మీద కాదు, అసలు లాజిక్ అదే ఉంది. బొగ్గు గనుల కుంభకోణం మీద దేశవ్యాప్తంగా రైడ్స్ చేస్తున్నప్పుడు బెంగాల్లో దానికి కీ పాయింట్ కనిపించింది. బెంగాల్లోని 5 సంస్థల దగ్గర ఈ డబ్బులు వాళ్ళు కరప్షన్ చేశారని ఓపెన్ అయింది. అందులో ఇదొకటి. ఐప్యాక్ సంబంధించిన ఆ ప్రతీక్ ఎవడో ఉన్నాడు, వాడు కూడా వన్ ఆఫ్ ద స్కామ్స్టర్ అన్నమాట. అందులో 5 చోట్ల దాడుల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈమె దీన్ని ఏం చేసింది, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఫైల్, బీజేపీ ఈడీ వాళ్ళు కాదు పోయేది, ఈడీ వాళ్ళది లెక్క ఉంటుంది, రికార్డెడ్ వీడియో తీస్తారు. ఫైల్ ఎత్తుకుని బయటకు వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టింది మమతా బెనర్జీ. అంటే ఈడీ దగ్గర ఉన్నటువంటి ఎవరితో, అది ఈడీ వాళ్ళు ఆపితే పోలీసులతో లాక్కుంది ఆవిడ. అంటే పోలీసుల్ని రౌడీల్లాగా వాడింది, పోలీసుల చేత రౌడీజం చేయించింది. ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు నువ్వే వద్దు వెళ్ళడానికి, అసలు ముఖ్యమంత్రి వెళ్ళమైంది, వెళ్ళి ఫైల్ తెచ్చుకురావడం ఏంది. అదేమంటే మా వ్యూహాలు అందులో ఏం రాసుకుంటాను, నీ పొంద వ్యూహం అనేది ఏంది, నీ మెదడులో ఉంటుంది, రాసుకునేది ఏంది, రాసి ఐప్యాక్ చేయిస్తున్నావు అంటే ప్రజలు మోసం చేస్తున్నావు కదా అంతేగా. అందులో ఇంకోటి మా ఏది లెక్కలన్నీ తెలుస్తాయి, లెక్కలు చెప్పాలి కదా నువ్వు ఎన్నికల సంఘానికైనా సరే. ఏముంది అందులో చూపెట్టడానికి, పాలిటిక్స్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఓపెన్ మార్కెట్, అదేం చాటుగా జరిగే వ్యవహారం కాదు కదా. మీ ఇంట్లో ఫస్ట్ నైట్ వ్యవహారం కాదు కదా అది, దాంట్లో చూపెట్టకూడదు అనడానికి. పెళ్ళి అనేది బహిరంగం, ఫస్ట్ నైట్ రహస్యం. అట్లాగే రైడ్ అనేటటువంటిది ఓపెన్, చాటుగా జరిగేటటువంటిది. ఏదన్నా నేను మర్డర్ చేయడానికి ప్రయత్నించారు, ఏమన్నా పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. ఆవిడకి కావాలనినే ఇప్పుడు తీసుకొస్తుంది ఏంటంటే ఈ ట్రిప్, ఎందుకంటే 3 ట్రిప్పులు అయిపోయింది, ఇంకోటి ఏ మార్పు లేదు జనాలకి జీవితాలలో, ఒక నెగిటివ్ కాన్షియస్నెస్ పెరిగిపోయింది పబ్లిక్లో. దానికి తోడు హిందుత్వ వ్యతిరేకత ఇంపాక్ట్స్ బాగా నడుస్తున్నాయి. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళని సర్కారణంగా అవతలికి పోవడం ఇంకో నష్టమైంది. ఇవన్నీ కనీసం 10% ఓట్ల మీద ప్రభావం చూపెడతాయి. ఈ 10% ఓట్లని తిప్పి రాబట్టుకోవడం కోసం మళ్ళీ ఈ గేమ్ అనమాట, అంతకు మించి ఏం లేదు. కానీ ఒకటి సార్, ఓకే విక్టిమ్ కార్డు ఈమె క్రియేట్ చేసుకుంది ఇందులో అని అనుకుంటే, ఒకవేళ నిజంగా ఏమి చేస్తున్న ఆరోపణ ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఉన్న సొమ్ములన్నీ జగన్నాథ్ నుంచి సువేందు ద్వారా అమిత్ షాకే వెళ్ళాయి అనేది ఈమె చేస్తున్న ఆరోపణ. అక్కడ ముఖ్యమంత్రిగా ఈమె కొనసాగుతుంది ఎప్పటి నుంచో. కేంద్రం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే వరకు మమతా బెనర్జీ ఇన్ని రోజులు ఈ స్కామ్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అసలు దర్యాప్తు చేస్తుంది కేంద్రం అయితే. మమతా బెనర్జీ మేనల్లుడు వీళ్ళది. ఇప్పుడు రాష్ట్రాలలో ఇచ్చేది పర్మిషన్స్ ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కదా, కేంద్రానికి ఏం సంబంధం? డబ్బులు ఎవరి దగ్గరికి వస్తాయి? రాష్ట్రం దగ్గరికే వస్తాయి. ఇప్పుడు మన ఆంధ్రాలో మైనింగ్ ఎవరు, వేమిరెడ్డి వాళ్ళు కానీ ఇవన్నీ చేసుకొచ్చేది, అవన్నీ ఇక్కడే కదా ఇచ్చేది. జగన్కి రద్దు చేసింది ఎవరు మొన్న? రాష్ట్ర ప్రభుత్వం కదా.
అంటే ఏంటి ఇక్కడే కదా ఇచ్చేది, కేంద్రం కాదు కదా ఇచ్చేది. కేంద్రం విధి విధానాలు రూపొందిస్తుంది. అప్పుడు డబ్బులు కేంద్రానికి ఎవడిస్తాడు? చదువురాని సన్నాసులు, తెలివి తక్కువ దద్దమ్మలు ఆవిడ చెప్పే మాటలు నమ్మితే అమాయకత్వం. బేసిక్గా బొగ్గిచ్చేది నువ్వు, నీ రాష్ట్రం. నీ రాష్ట్రంలో బొగ్గు ఆయన తీసుకుని కేంద్రానికి ఇస్తాడనేది అక్కడ ఏంది నిన్న దొరికింది. ఇప్పుడు ఆ మధ్యన జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన ఎమ్మెల్యే అదే సీఎం జైల్లో పెట్టారు కదా, జార్ఖండ్ సీఎం. ఆడి చేతిలో ఉంటే వాడే పర్యావరణ మంత్రి, వాడే ముఖ్యమంత్రి. వాడు తెలివిగా ఏం చేసుకున్నాడు, బొగ్గుని వాడి పేరుతోనే ఒక గని, వాళ్ళ ఆవిడ పేరుతో ఒక గని, వాళ్ళ పిఏ పేరుతో ఒక గని, వాళ్ళ మాంగారి పేరుతో ఒక గని చేసేసి ఆ గనికి పర్యావరణ శాఖ మంత్రిగా వాడే పర్యావరణ క్లియరెన్స్ కూడా ఇచ్చేసాడు. అది దాంతో వచ్చిన డబ్బులు అదేం చేశాడు, వీళ్ళ పేరుతో లీజు తీసుకుని ఇదే గవర్నమెంట్ తరఫున పాడుకుని వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేసాడు. ఆ లీజు తీసుకున్నట్టు వీళ్ళకి డబ్బులు ఇస్తాడు. అంటే నెల నెల లంసమ్ అమౌంట్ అనమాట. ఎంత బొగ్గు ప్రతి టన్నుకి ఎంత డబ్బులు వచ్చేస్తాయి ప్రతి నెల. ఆ వచ్చిన డబ్బులతో లెక్క కట్టి కేసు కట్టారు. అలాంటిదే ఇప్పుడు నిన్న జరిగింది మమతా బెనర్జీ. ఆ ఫైళ్ళని ఈవిడ ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయింది. నీకు ఒకవేళ నిజంగానే అమిత్ షా తీసుకెళ్తాను, నువ్వు ఇంతకుముందు ఎందుకు కేసు పెట్టలేదు, నువ్వు అవసరమైతే కోర్టుకు కూడా పోవచ్చు కదా. అంటే ఎదురుదాడి చేస్తుంది ఆవిడదంతా కూడా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అదే. మెయిన్ ఏంటంటే మోడీ మీద ద్వేషంతో ఉన్న వాళ్ళందరూ ఆవిడని హీరోయిన్గా భావిస్తూ ఆవిడ చేసే తప్పుల్ని సమర్థిస్తారు దేశవ్యాప్తంగా. బెంగాల్లో వచ్చేటప్పటికి అవినీతి అనేదాన్ని అసలు లైట్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పోరాటం మమతా బెనర్జీ పోరాటం మోడీతోట ఈడీతోట ఎన్నికల్లో జనంతో అంత మించేం లేదు. వీళ్ళిద్దరిని చూపెట్టి జనాల దగ్గర ఓట్లు నొక్కేయాలంత. కానీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం తెచ్చిపెట్టే అంశమేనా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఈ సోదాలు, ఈ దాడి? దాంట్లో రాజకీయం ఏముంది, ఈవిడ రాజకీయం చేస్తుంది. ప్రయోజనం నష్టం అంటే నష్టం చేకూర్చడం ఆవిడ తెలివితేటలు. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి బీజేపీ. అంటే బీజేపీకి నష్టమా లేదంటే ప్రయోజనమా అనేది ఈవిడికి అదే అనేది. దాంట్లో అక్కడ పబ్లిక్ పరంగా అయితే కనుక నష్టమే అవుతుంది. ఎందుకంటే ఓ మహిళను ఏడిపిస్తున్నారు ప్రతి ఎలక్షన్ అప్పుడు, ఈవిడ విక్టిమ్ కాదు. అంతేగాని ఒక ప్రభుత్వాన్ని అప్పటిదాకా ఈవిడ అందరినీ వేధిస్తుంది. కరెక్ట్ గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేప్పటికి ఈవిడ ఎవరో వేధిస్తున్నారని అంటే ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిని ఒక అవినీతి పర్రాలుగా చూపించే ప్రయత్నంలో బీజేపీ ఏమి ఇక్కడ సక్సెస్ అవుదా ఎన్నికల్లో రేపు? అదే నేను అనేది. జనాలకి తెలుసు, నేను చెప్పింది ఓపెన్. ఇక్కడ ఇప్పుడు కేజ్రీవాల్ది అంటే ఇదివరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటే దాన్ని అంతా తీసుకెళ్లి ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టాడు. దాని ద్వారా డబ్బులు సంపాదించుకుని ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. దట్ ఇట్స్ ఎ క్రైమ్. కానీ కేజ్రీవాల్ మంచోడు. మన ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంది, ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టినోడేమో క్రిమినల్, ప్రైవేట్ మద్యం దుకాణం చేస్తున్నాడేమో అద్భుతం. కాబట్టి కలికాలంలో స్పెషల్ ఏంటంటే చెడుని మంచిగా, మంచిని చెడుగా మాట్లాడేవాడు గ్రేట్ అనమాట. రైట్. చూద్దాం. మొత్తానికి మమతా బెనర్జీలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మళ్ళీ అధికారంలోకి వస్తారా రారే అనేది. నిజంగా ఇది భారతీయ జనతా పార్టీ వేస్తున్న పొలిటికల్ గేమా, లేదు బొగ్గు కుంభకోణం వ్యవహారంలో నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నంలో చేస్తున్న పోరాటం ఎంతవరకు కలిసి వస్తుంది మమతా బెనర్జీకి, లేదా రేపు ఎన్నికల్లో ఇదే ప్లస్ పాయింట్ అవుతుందా బీజేపీకి? వేచి చూడాల్సిన అంశం.